Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో ఏంటంటే ఫుడ్ని తినకుండా ఎక్కువగా పాడేస్తూ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫోన్ లేకుండా పని జరగడం కష్టం. ఈ సెంటెన్స్ని ఇట్స్ హార్డ్ టు గెట్ థింగ్స్ డన్ వితౌట్ అ ఫోన్ ఇలా చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నువ్వు కాల్ చేసావా, నేను చూసుకోలేదు. ఈ సెంటెన్స్ని డిడ్ యూ కాల్, ఐ డిడెంట్ నోటీస్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తినకుండా దాచిపెట్టావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ లంచ్ టైంలో చాక్లెట్స్ తింటున్నావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ తినకుండా వదిలేస్తే కుళ్ళిపోతాయి. ఏదైనా సరే అలా వదిలేస్తే కుళ్ళిపోతాయి కదా. సో దీన్ని ఇఫ్ యూ లీవ్ దెమ్ వితౌట్ ఈటింగ్ దెమ్ దే విల్ రాట్. ఇఫ్ యూ లీవ్ దెమ్ వితౌట్ ఈటింగ్ దే విల్ రాట్ ఇలా చెప్తాం. దే విల్ రాట్ అంటే అవి కుళ్ళిపోతాయి అని, రాటన్ అంటే కుళ్ళిపోయినవి అని. అదే నేను కూరగాయలు తెచ్చి 2 రోజులైంది, ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టలేదు ఇలా అడగాలనుకుంటే ఇట్స్ బీన్ 2 days సిన్స్ ఐ బాట్ ద వెజిటబుల్స్, వై హ్యావెంట్ యూ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్ యెట్. ఇట్స్ బీన్ 2 days సిన్స్ ఐ బాట్ ద వెజిటబుల్స్, వై హ్యావెంట్ యూ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్ యెట్ ఇలా అడుగుతాం. వై హ్యావెంట్ యూ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టలేదు అని. అదే ఫ్రెష్గా ఉన్నప్పుడు తినకుండా నువ్వు ఏం చేసావు ఇలా అడగాలనుకుంటే వాట్ డిడ్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ దెమ్ వైల్ దే వర్ ఫ్రెష్. వాట్ డిడ్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ దెమ్ వైల్ దే వర్ ఫ్రెష్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ ఫ్రిడ్జ్లో చెత్త ఎక్కువైపోతుంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ద ఫ్రిడ్జ్ ఈస్ ఫిల్లింగ్ అప్ విత్ గార్బేజ్. ద ఫ్రిడ్జ్ ఈస్ ఫిల్లింగ్ అప్ విత్ గార్బేజ్ ఇలా చెప్తాం. అదే తినే వాటిని ప్లాస్టిక్ కవర్స్లో పెట్టడం నాకు అస్సలు నచ్చదు ఇలా చెప్పాలనుకుంటే I don't like it at all when food is kept in plastic covers like this. I don't like it at all when food is kept in plastic covers like this ఇలా చెప్తాం. Another example is వాటిని లేదా ఫుడ్ని అలా ప్లాస్టిక్ కవర్లో వదిలేసే బదులు ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టు ఇలా చెప్పాలనుకుంటే put it in a container and keep it in the fridge instead of leaving it in plastic covers. Put it in a container and keep it in the fridge instead of leaving it in plastic covers ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఫ్రూట్స్ తినడానికి అంత బద్ధకం ఏంటి ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని why are you so lazy to eat fruits. Why are you so lazy to eat fruits ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే తినడానికి కూడా బద్ధకం లేదా తినడానికి కూడా బద్ధకం చూపించే వాళ్ళని నేను నిన్నే చూస్తున్నాను ఇలా చెప్పాలనుకుంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ హూస్ టూ లేజీ ఈవెన్ టు ఈట్. యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ హూస్ టూ లేజీ ఈవెన్ టు ఈట్ ఇలా చెప్తాం. యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అంటే నేను చూసిన మొదటి వ్యక్తివి నువ్వే అని. Another example is తినడానికి కూడా నీకు బద్ధకం అయితే నువ్వు కష్టమైన పనులు ఎలా చేస్తావు ఇలా అడగాలనుకుంటే ఇఫ్ యూ ఫీల్ టూ లేజీ ఈవెన్ టు ఈట్ హౌ విల్ యూ డూ డిఫికల్ట్ టాస్క్స్. ఇఫ్ యూ ఫీల్ టూ లేజీ ఈవెన్ టు ఈట్ హౌ విల్ యూ డూ డిఫికల్ట్ టాస్క్స్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ నువ్వు తినకపోతే కనీసం నాకైనా పెట్టు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఈట్ ఇట్ అట్లీస్ట్ గివ్ ఇట్ టు మీ. If you are not going to eat it, at least give it to me ఇలా అడుగుతాం. అదే నీకు డబ్బులంటే అస్సలు లెక్కలేదని నాకు అర్థమైంది ఇలా చెప్పాలనుకుంటే I have realized that you are not careful with money at all. I have realized that you are not careful with money at all ఇలా చెప్తాం. Another example is I don't feel like eating right now, I will eat later. I don't feel like eating right now, I will eat later అంటే నాకు ఇప్పుడు తినాలని అనిపించడం లేదు, నేను తర్వాత తింటాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ అన్నం పారేయడం మంచిది కాదు ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్ ఫుడ్. ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్ ఫుడ్ ఇలా చెప్తాం. అదే అంత ఎక్కువ అన్నం లేదా అంత ఎక్కువ వంట చేయడం ఎందుకు, దాన్ని పడేయడం ఎందుకు
ఇలా అడగాలనుకుంటే వై కుక్ సో మచ్ ఫుడ్, వై త్రో ఇట్ అవే లేటర్. వై కుక్ సో మచ్ ఫుడ్, వై త్రో ఇట్ అవే లేటర్. ఇలా అడుగుతాం. వై త్రో ఇట్ అవే లేటర్ అంటే తర్వాత పడేయటం ఎందుకు అని. అదే ఫుడ్ని అలా పడేసే బదులు తీసుకువెళ్ళి కుక్కలకి పెట్టొచ్చు కదా, లేదా తీసుకువెళ్ళి కుక్కలకి పెట్టు. ఇలా చెప్పాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ అవే టేక్ ఇట్ అండ్ ఫీడ్ ఇట్ టు ద డాగ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ అవే టేక్ ఇట్ అండ్ ఫీడ్ ఇట్ టు ద డాగ్స్. ఇలా చెప్తాం. ఫీడింగ్ డాగ్స్ అంటే కుక్కలకి అన్నం పెట్టడం అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో తెలుసా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని డూ యూ నో హౌ మచ్ మనీ ఈజ్ బీయింగ్ వేస్టెడ్, డూ యూ నో హౌ మచ్ మనీ ఈజ్ బీయింగ్ వేస్టెడ్. ఇలా అడుగుతాం. అదే ఈ నెల ఫుడ్ పారేయడం వల్ల నువ్వు 2000 వేస్ట్ చేసావు. ఇలా చెప్పాలనుకుంటే యూ హ్యావ్ వేస్టెడ్ 2000 దిస్ మంత్ బై థ్రోయింగ్ అవే ఫుడ్ ఎవ్రీ డే. యూ హ్యావ్ వేస్టెడ్ 2000 దిస్ మంత్ బై థ్రోయింగ్ అవే ఫుడ్ ఎవ్రీ డే. ఇలా చెప్తాం. Another example is, no matter how many times I tell you this, you still don't understand. No matter how many times I tell you this, you still don't understand. అంటే నేను ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నీకు ఇంకా లేదా నీకు అసలు అర్థం అవ్వట్లేదు అని. Now the last sentence is, తిండి లేక చాలామంది ఏడుస్తున్నారు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని many people are crying because they don't have enough food. Many people are crying because they don't have enough food. ఇలా చెప్తాం. అదే నీకు ఆ బాధ అర్థం కాదు ఎందుకంటే నీకు టైంకి ఫుడ్ అందుతుంది కాబట్టి. ఇలా చెప్పాలనుకుంటే you don't understand the pain because you always have food on time. You don't understand that pain because you always have food on time. ఇలా చెప్తాం. You don't understand that pain అంటే ఆ బాధ నీకు అర్థం కాదు అని. Another example is, if there is any food left today, put it in the fridge and eat it tomorrow. If there is any food left today, put it in the fridge and eat it tomorrow. అంటే ఈరోజు ఏదైనా ఫుడ్ మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తినండి లేదా రేపు తినేసేయని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.